ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణలు. ఇతను సినిమాలో తలదూర్చటం ఎక్కువ. డైరెక్టర్ ఎవరైనా సరే, సినిమా ఏదైనా సరే, ఆ పనిలో మీరు తల దూరుస్తారట కదా. సినిమా స్క్రీన్ ప్లే కూడా చేంజ్ చేస్తారంట, అందులో డైలాగ్స్ కూడా మీరు చేంజ్ చేస్తారంట, మరి డాన్స్ స్టెప్స్ కూడా మీరే డిసైడ్ చేస్తారంట కదా. సార్ నిజం చెప్పనా లేక అబద్ధం చెప్పనా? ఇది ఆప్కే అదాలత్, ప్రజలు చూస్తున్నారు, అందువల్ల మీరు నిజమే కదా మంచిగా ఉన్న చెప్పాలి. విషయాన్ని మనం ఎందుకు మార్చాలి? అవసరం లేదు కదా. బట్ కొన్ని విషయాల్ని చూసారంటే సినిమాలో అస్సలు బాగోదండి. కాబట్టి వాటిని చేంజ్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఎస్, నేను మాత్రమే కాదు, మేమందరం చేస్తాం. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఒకే ఒక డైరెక్టర్తో పనిచేసి ఉంటారు, అది కూడా ఆయనతోనే. మేము చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తాం, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాకుంది. కాబట్టి ఆ డైరెక్టర్ కూడా ఒక హెల్తీ డిస్కషన్లో ఒప్పుకుంటారు. అంటే ఇది కరెక్ట్ కాదు అని ఒప్పుకుంటారు. ఆ తర్వాత మేం కూడా మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది, ఈ పాట కూడా అందువల్లే అక్కడ వస్తుంది అని. ఎందుకంటే ఇదొక సిచ్యువేషనల్ సాంగ్, మేం కూడా దాన్ని అంగీకరిస్తాం. ఈ ఫిల్మ్ మేకింగ్ ఉంది కదా, అదొక టీం వర్క్గా చేయాల్సిన పనండి. లేదు సల్మాన్, ఇది చాలా మంచి విషయం, దీన్ని మీరు వ్యతిరేకించకుండా యాక్సెప్ట్ చేసుకున్నారు కదా. కానీ సినిమా పేరు కూడా మీరు మార్చేస్తారంట కదా. ఇప్పుడు వచ్చిన సినిమా ఉంది కదా, ఈ సినిమా పేరు ముందు అంటే ఫస్ట్ కభీ ఈద్ కభీ దీపావళి అంట కదా. ఆ పేరును కూడా పెడదామని అనుకున్నారు అంతే సార్. అనుకున్నారు కబీద్ కభీ దివాలి అని. ఈ ఫిల్మ్ చేసే కథ ఉంది కదా, అది ఆల్రెడీ ఉన్న స్క్రిప్టే అండి. అందులో కొంచెం కరెక్షన్స్ చేసాం. మీరు అన్నారుగా మేము ఇంటర్ఫియర్ అవుతున్నామని. ఇంటర్ఫియర్ అవ్వట్లేదని మేము హెల్ప్ చేస్తున్నాం. నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. పిక్చర్ బాగా ఆడింది, మీకు కూడా బాగా నచ్చింది, అది మంచి విషయమే కదా. ఇంకా మన డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక రైటరే. ఆయనతో నేను ఇంతకు ముందే 2 సినిమాలు చేశాను. ఇంకా ఆయన చాలా మంచి డైరెక్టర్. డైలాగ్ రాశారు కిసికా బాయ్ కిసికా జాన్ లో. సార్ ఈ సినిమా యొక్క టైటిల్ ఏంటంటే భాయ్జాన్. అది మా నాన్నగారికి ఇప్పటికీ ఈ కిసికా బాయ్ కిసికి జాన్ ఆ టైటిల్ అది ఇప్పటికి కూడా ఆయనకి అసలు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే టైటిల్ అనేది ఒక వర్డ్గానే ఉండాలంటారు. బట్ నాకేమనిపించిందంటే భాయ్జాన్ అనేది బ్రో గాయ్ టైటిల్, యునో దట్. సో ఐ డోంట్ వాంట్ టు దట్ కేవలం కుర్రాలు మాత్రమే సినిమా చూడడానికి అంటే మీరు బాయ్జాన్ గా మాత్రమే ఉండకుండా జాన్ గా ఉండడానికి ప్రయత్నించారు. బాయ్ మాత్రమే కాదు, జాన్ కూడా. అప్పుడు అమ్మాయిలు ఇది యాక్చువల్లీ దీన్ని అమ్మాయిలు కూడా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ ఫిల్మ్, యునో. ఇందులో యాక్షన్ ఉంది, అది మాత్రమే కాకుండా కామెడీ కూడా ఉంది, యునో. అందుకే సినిమా బాగా వచ్చింది. అండ్ ఇన్ ఇండియా ఐ డోంట్ నో అబౌట్ హియర్, లేడీ ఆడియన్స్ అప్పుడే సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం మొదలుపెట్టారు. అది కూడా ఈ సినిమా చూడడం కోసం. ఎందుకంటే అందులో వచ్చే ఫ్యామిలీ ఉంది కదా, మన కల్చర్ ఉంది కదా, అందులో బ్రదర్స్ యొక్క బాండింగ్ అనేది, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్ టు గెట్ ఇన్ ద సౌత్ ఫ్యామిలీ, ఇన్ లాస్ అండ్ వాట్ హీ డస్ ఫర్ ఇన్ లాల్. అండ్ అందరు ఆడవాళ్ళు ఆ సినిమాని చూడడానికి ఇష్టపడ్డారు. సో నేనేమనుకున్నానంటే ఈ సినిమా అందరికీ నచ్చాలనుకున్నాను. ఈ సినిమాని అందరూ చూస్తున్నారు, అందరూ బాగా మెచ్చుకుంటున్నారు, అంతా బానే ఉంది. ఈ సినిమా డైలాగ్ మీరే రాశారంట కదా. సార్ దాన్ని ఇంప్రూవైజ్ చేద్దాం. కానీ నేనేం విన్నానంటే ఈ డైలాగ్ ఉంది కదా, ఇది చాలా బాగా ఫేమస్ అయిపోయింది, అదే నా కోసం ఒక సహాయం చేస్తావా? అవును సార్, అది షార్ట్కి ముందు కొన్నిసార్లు అలా వస్తుంది సార్. ఆ తర్వాత ఐ థింక్ అది రియల్ లైఫ్ నుంచే వస్తుంది సార్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫేవర్, హీ సెడ్ డూ మీ ఎ ఫేవర్, డోంట్ డూ ఎనీ ఫేవర్, డోంట్ వాంట్ ఎ ఫేవర్. సో అదే డిపెండ్ చేస్తుంది వాట్ యు గోయింగ్ త్రూ స్టఫ్ అనేది. సో ఇదంతా కూడా నా ఓన్ డైలాగ్స్ కాదు సార్. మన జీవితంలో ఎవరో ఒకరు చెప్పినప్పుడు మనం వింటాం, అది యునో మనకి గుర్తుంటుంది. అప్పుడు సిచ్యువేషన్ ఇలా వచ్చినప్పుడు మనం మన రియల్ లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అందులో యాడ్ చేస్తాం. దట్స్ వై దే క్యాచ్ ఆన్ ఆల్సో. ఇది రియల్ లైఫ్లో మీరు ఎక్కడ విన్నారు? అదే మీరు ఇలా చేస్తారని ఎదురు చూడలేదు. ఇది ఆయన డైలాగ్ సార్, మన డైరెక్టర్ సార్ది. I was very awkward to say the dialogue.
ఎందుకంటే ఆ తర్వాత ఆయన డైలాగ్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అందుకే నేను చాలా టైర్డ్గా ఉన్నట్టుగా, సో అప్పుడు నేను ఇలా చేసేసేవాడిని. బట్ ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దానికి ముందే మై గాడ్ బాలీవుడ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఫిలిం పేరు, ఫిలిం ట్రైలర్, పోస్టర్ చూసిన వెంటనే స్టార్ట్ చేస్తున్నారు కదా. సార్ ఇది చాలా రోజులుగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వస్తుంది. ఇంతకు ముందు ఇంటి ముందు గుంపుగా చేరి పోరాటం చేసేవారు, స్టూడియో ముందు కూడా. కానీ అవన్నీ మనం హ్యాండిల్ చేయక తప్పదు సార్. ఇలాగే మేము ఒక సినిమాని చేసాం. అది లవ్ రాత్రి. అవును, లవ్ రాత్రి. అదే టైటిల్. దే హ్యాడ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్. ఆయన అన్నారు ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలి అని. అదొక ఫెస్టివల్, షుడ్ నాట్ లుక్, దట్ ఈస్ జస్ట్ యూ డోంట్ మేక్ ఏ ఫెవలిస్ట్. సో ఐ అగ్రీ టు ద సెకండ్ అసెట్. లవ్ యాత్రి పెట్టుకుందామా అన్నాను, పెట్టుకుందామన్నారు. లవ్ యాత్రిగా మార్చేసాం. సో దీనిలాగే బజరంగి భాయ్జాన్. సో మేము చాలా పొలైట్గా సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు బజరంగి భాయ్జాన్ పేరుని మార్చమన్నారు. అప్పుడు నేనేమన్నానంటే ఇది పంజాబ్కి వెళ్ళేట్టయితే ఈ సినిమా టైటిల్ని బజరంగి బాజీ, లేదు ఇది యూపీకి వెళ్తుంది అంటే దీని టైటిల్ బజరంగి భయ్యా, ఒకవేళ ఇది మహారాష్ట్రకి వెళ్ళేట్టయితే దీని టైటిల్ బజరంగి బావు, సో ఇలా చెప్పాం. సో దెన్ దే అండర్స్టాండ్ దట్ వీడు పాకిస్తాన్కి వెళ్తాడు, బజరంగి బాజానే కదా. సో వాళ్ళు అర్థం చేసుకుని తర్వాత సెన్సార్లో సైన్ చేసి ఇచ్చేశారు వెళ్ళండి అని. బజరంగి భాయ్జాన్ సినిమాని అందరూ ఇష్టపడ్డారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ యాక్టింగ్ పరంగా అదొక బెస్ట్ సినిమా అనుకుంటున్నారా? వన్ ఆఫ్ ది బెస్ట్ అది మీకు? సార్ అందులో పెద్దగా యాక్టింగే లేదు సార్. ఆ ఫిల్మ్ సూపర్ సార్. మనం సెట్కి వెళ్ళగానే ఒక ఫీలింగ్ వస్తుంది సార్. అది ఎలాంటిదంటే అది ఆ టీంతో కలిసి షూటింగ్ని చేస్తున్నప్పుడు కూడా, ఆ తర్వాత నా సీన్స్ వచ్చేటప్పుడు కూడా నాలో నేను ఆలోచిస్తాను, ఏంటి ఇది నేనేనా అని. దిస్ గైస్ ఆర్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ ద నైస్నెస్. ఆ తర్వాత నాలో ఏదో జరిగిందండి. ఆ తర్వాత నాలో ఒక క్లీనప్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ నేను చాలా కాలం తరువాత ప్రేమ్ రతన్ ధన్ పాయో చేశాను. దానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ ఫిల్మ్లో లేదు, నాకేమనిపించిందంటే ఇది మంచి విషయమా లేక ఫ్రాడ్ యాక్టింగ్ అని తెలీదు. ఐ జస్ట్ లాస్ట్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ మీ. ఆ తర్వాత నేను తనతో కూర్చుని ఎక్కువ టైం స్పెండ్ చేసి మాట్లాడేవాడిని. తను 1000 ఇంతల ఎత్తుకి ఎదిగిపోయాడు, 1000 ఇంతల ఎత్తుకి. అది మీకు స్పష్టంగా ఆ సినిమాలో కనిపిస్తుంది. బజరంగి భాయ్జాన్, ఐ జస్ట్ థాట్ ఇన్ బజరంగి భాయ్జాన్ క్లైమాక్స్. అది చేస్తున్నప్పుడు మేము అన్నిటినీ మర్చిపోయాం. రాజమౌళి ఆల్సో పాయింటెడ్ అవుట్ టు హిస్ ఫాదర్ మిస్టర్ విజయేంద్ర ప్రసాద్. ఓకే, దట్ విజువల్ వాజ్ నాట్ సపోజ్డ్ టు బీ ఆఫ్ నవాజుద్దీన్ సిద్దికీ. That last visual of that Muni going to the mother should have been Pawan's, shall have been mine. ఎందుకంటే సినిమా మొత్తం నేను వదిలేస్తాను అని చెప్పి సినిమా మొత్తం అలా చెప్పి ఆఖరికి ఎండ్లో నవాజుద్దీన్తో నువ్వెళ్ళి ఇది ఇచ్చేసిరా అని ఇస్తున్నాను. యాక్చువల్లీ ఆ సినిమాలో ఏం జరిగి ఉండాలి అంటే, లేదు పిచ్ చాలా పెద్ద హిట్ అండి. ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం కనుక అప్పుడు జరిగి ఉంటే ఈ ఫిల్మ్ ఇంకా పెద్ద హిట్ అయ్యేది. దట్ ఎమోషన్, హీ సీస్ దట్ ద మదర్ అండ్ ద చైల్డ్ గెట్ టుగెదర్, దెన్ హీ గెట్ షాట్. అది నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్. అలాగైతే ఈ సినిమాలో మీరు చెప్పింది డైరెక్టర్ వినలేదు కదా? అవును సార్, ఆ పిక్చర్ బాగా హిట్ అయింది సార్. కానీ ఈ సీన్ గనక పెట్టుంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది. సంజయ్ లీలా బన్స్వాలీతో మీరు ఒక సినిమా చేసేలాగా ఉండింది కదా? అవును సార్, ఇన్షాల్లా జరగలేదు. ఇన్షాల్లా ఇంకేదైనా సినిమా చేద్దాం. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ అంటేనే ఒక ఇమేజ్ ఉండేది. సల్మాన్ ఖాన్ అంటేనే ఒక బ్యాడ్ బాయ్. ఆ ఇమేజ్ని మీరు ఇప్పుడు మార్చేశారు కదా సార్? మార్చాలి కదా. నైస్ రిలేషన్షిప్,
ఇంకా ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, ఆ ఫొటోస్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. నేను వాళ్ళకి ఆ పిక్చర్స్ ఇస్తాను. అనే ఆ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అనే ఆ రైట్ రైట్ రైట్, అనే ఆ పైన పైన పైన, అనే ఆ కింద కింద కింద, అనే ఒకే ఒక ఫోటో, అనే ఇంకొకటి, అనే 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 ఇంకోటి ఇంకోటి ఇంకోటి, అనే కొంచెం నవ్వండి, అనే 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 ప్లీజ్. అయిపోయిందా? థ్యాంక్ యూ అవుట్. సో నేను వాళ్ళ కోసం వెళ్ళి ఫోటోలు ఇస్తూ ఉంటాను, వాళ్ళు కూడా నా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఐ డూ దట్ నౌ. బట్ ఇట్ దట్ అపాన్ అ టైమ్ దట్ వాజ్ యంగ్ కుర్రోడ్లా ఉండేవాడిని, కానీ ఈరోజు మెచ్యూర్గా ఉన్నాను. జర్నలిస్టులు వాళ్ళ తప్పుల్ని తెలుసుకున్నారు. దే గాట్ ఇన్ వెరీ కాస్టిక్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చాలా మెయిన్గా ఉండేవారు. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్లో కూడా యునో. కానీ ఇప్పుడు చూసారంటే ఏదైనా జరిగితే అది సోషల్ మీడియాలో 5 నిమిషాల లోపల వచ్చేస్తుందండి, బిఫోర్ ఈవెన్ నో ఇట్. ఆ టైంలో మేము 15 రోజుల టెన్షన్లో ఉంటాం, 1 నెల రోజుల టెన్షన్లో ఉంటాం, అసలు ఏంటనేది అర్థం కాదు. బట్ దట్ యూస్ టు కిల్ యూ. కానీ ఇప్పుడేమైనా జరిగితే జస్ట్ 30 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ లోపల సోషల్ మీడియాకి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు టైం దొరకట్లేదు, వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. అలాంటప్పుడు చాలా టెన్షన్గా ఉంటుందండి. దే ఆర్ రైటింగ్ అబౌట్ దిస్ అఫైర్ ఆఫ్ మైన్. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ని కాంటాక్ట్ చేయాలి, అతని ద్వారా ఇంకో జర్నలిస్ట్ని, దీని ద్వారా ఆర్టికల్ని చేయండి, దీని ద్వారా దాని ద్వారా. ఆ 1 నెల యూ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఇట్ యూస్ టు బీ సో డ్రమాటిక్ అండ్ దీస్ టు హర్ట్స్ యూ వెన్ ఇట్ హర్ట్స్. ఆర్ become friends with people and take out gossip and write these things. And I think all of them have realized, all are said that you are young, we want to do something. I said but it wrong, he did wrong. So now they all mature and they all okay now. కానీ ఆ టైంలో చాలా టెన్షన్గా ఉంటుందండి. మన గర్ల్ ఫ్రెండ్కి తెలిసిపోతుంది. ఇంకా హీరోయిన్ల మధ్యలో ఈ టాపిక్, ఈ గాసిప్స్ అన్నీ, ఇదంతా మంచిది కాదు. మీ పని గురించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, మేము 5 ఉన్నాం, అంత ఈజీగా వదిలేం దేన్ని అని చెప్పారు కదా. వదలం సార్, అస్సలు వదిలిపెట్టాం. మేమందరం కూడా అందులో ఎవరంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ అజయ్ కుమార్, దేవగన్, ఇంకా ఆమిర్ ఖాన్. సో we were all do your best, entertain you people, and the best so that you look at us and you take care of your health and the healthy life. Be good. Even though we bleed, we hurt, మోకాళ్ళలో నొప్పి ఉంది, యాంకిల్లో నొప్పిగా ఉంది, వీపు మీద నొప్పిగా ఉంది, దెబ్బ తగిలింది, ముక్కు పగిలిపోయింది, ఫ్రాక్చర్ అయింది, లిగ్మెంట్ చిరిగిపోయింది. అసలు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము మా బెస్ట్ని ఇస్తూనే ఉంటాం ఆఖరి వరకు. మీకు 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 మా నొప్పి కూడా ఆ స్క్రీన్లో అస్సలు కనిపించదండి. ఇది మా గ్యారంటీ. మా కష్టం కనిపిస్తుంది కానీ మా నొప్పి మీకు తెలియదు, ఎందుకంటే మేము చేసే పనిని మేము ప్రేమిస్తాం. వి విల్ టేక్ యువర్ హెడ్ ఆన్. సల్మాన్, నాకేమనిపిస్తుందంటే 9 సంవత్సరాలకి ముందు సల్మాన్ ఆప్కే దళిత్కి వచ్చాడే, ఆ సల్మాన్కి ఈ సల్మాన్కి చాలా తేడా ఉంది. ఐ డోంట్ నో సార్ థింకింగ్. సార్ మీరు మంచి మంచి ప్రశ్నల్ని అడిగారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఈజ్ ఎ వార్ విత్ మై సెల్ఫ్, ఈజ్ అన్ అపాలజీ, డూ మై సెల్ఫ్ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడు నేనే మీ దగ్గర అపాలజీస్ అడుగుతున్నాను. అంటే నేను చాలాసార్లు క్షమాపణ కోరుకుంటానండి, కానీ బయటికి చాలా రేర్గా క్షమాపణ అడుగుతూ ఉంటాను. తర్వాత ఇంకేం చెప్పను. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ జస్ట్ see a better version of themselves and that is what I have been trying for the longest time. మనలో ఉన్న చెడు గుణాలన్నింటినీ తగ్గించుకొని మనలో ఉండే మంచితనాన్ని పెంచుకుందాం. సల్మాన్, మీరు చాలా అందంగా, చాలా ఓపికతో సమాధానాలు చెప్పారు. అయినా నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యూ గైస్ ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.